ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? రే, బాధపడకరా. నేను నిన్నిలా చూడలేకపోతున్నాను రా. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. తరుణన్నట్టు సంథింగ్ ఏదో జరుగుంటుంది. ఇందులో వదిన అనుమానించాల్సిన అవసరం లేదురా. నువ్వెవరి మాటల్ని కన్సర్న్లోకి తీసుకోకు. హీల్డ్ అవ్వకరా ప్లీజ్. నా మాట వినరా ప్లీజ్ రా. రే శివ ప్లీజ్, నాకేం అర్థం కావట్లేదురా. నాకింకెవరితోనూ మాట్లాడాలని లేదు. ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలే. లీవ్ మీ అలోన్ ప్లీజ్. మధుకి వచ్చిన వీడియోలో ఉన్న వెయిటర్ వీడే. రిపోర్ట్స్ నెగిటివ్ గా వచ్చాయి. ఏంటమ్మమ్మా, ఏంటి రిపోర్ట్స్ నెగిటివ్ గా రావడం ఏంటి? ఇంతవరకు జరిగిందంతా నాకు ఒక బ్యాడ్ డ్రీమ్ లా కనిపిస్తుంది. డిఎన్ఏ రిపోర్ట్స్ రాగానే చిన్నప్పటి నుంచి నాన్న లేరనే బాధనంతా తొలగించుకోవాలనుకున్నాను. పుట్టినప్పటి నుంచి అమ్మ ప్రేమ తప్పితే నాన్న ప్రేమ ఎరుగని నేను ఆ లోటు తీర్చుకుందాం అనుకున్నాను. నీ తండ్రి ఎవరని అడిగే నా ఫ్రెండ్స్ అందరి ముందు డాక్టర్ గుణశేఖర్ నా తండ్రి అని గర్వంగా చెప్పుకోవాలనుకున్నాను. ఎన్నోసార్లు అమ్మని నిలదీశాను. ఎప్పటికైనా నాన్నని కలుస్తామని ఆశను పెంచుకున్నాను. అవన్నీ నిజమైపోయి అందరం ఒకటైపోతున్నామన్న టైంలో ఇలా అప్సెట్ అయిపోయింది ఏంటమ్మమ్మా. నాన్న ప్రేమ పొందే అర్హత మాకు లేదా? దేవుడు ఎందుకు మా మీద కక్ష సాధిస్తున్నాడు? అసలు ఎందుకు ఇలా జరుగుతుందమ్మమ్మా? మాది బ్యాడ్ లక్క. బ్యాడ్ టైంలో పుట్టామా? ఇలాంటి బ్యాడ్ సిచ్యువేషన్ లో ఎందుకు నిలబడాల్సి వస్తుంది? నాన్న ఇంకా నాన్న మా నాన్న కాదా? జీవితంలో నాన్నకి దగ్గరవ్వమా? చెప్పమ్మా. ఆ రిపోర్ట్స్ నెగిటివ్గా వచ్చాయంటే మరి మా నాన్న ఎవ్వరు? అసలు మేమెవ్వరం? అమ్మ మాకు అబద్ధం చెప్పిందా? ఆ రిపోర్ట్స్ అబద్ధమా? అర్థం కావడం లేదమ్మమ్మా. అంతా అయ్యమయంగా ఉంది. ఇప్పుడు మేమేంటి? నెక్స్ట్ మా ఫ్యూచర్ ఏంటి? వద్దురా, మీరు ఏడవద్దు, బాధపడద్దు. ఆ కాగితాల్ని, వాటి మీద రాతల్ని నమ్మకండి. మీ అమ్మని నమ్మండి. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుండాలి, లేదా హరి అన్నట్టు ఏదైనా మోసం అన్నా చోటు చేసుకుని ఉండాలి. నా కళ్ళ ముందే మీరు జననీ కడుపున పుట్టారా. మీరు జననీ గుణ బిడ్డలేరా? అందులో అనుమానం లేదు. కొంచెం ఓపిక పట్టండి, కాస్త ధైర్యంగా ఉండండి. అనుమానాలన్నీ పటాపంచలైపోతాయి, పరిస్థితులన్నీ చక్కదిద్దుకుంటాయి. ఇలా ఏడ్చి కుమిలి మీ మనసులు పాడు చేసుకోకండి. నాకు నా కూతురి మీద నమ్మకం ఉంది. మీరు మీ కన్న తల్లిని నమ్మండి. ఏంటయ్యా, ఏంటి వింత నాటకం?
పసిపిల్లల జీవితాలతో ఇంత నిర్దయగా ఎందుకు ఆడుకుంటున్నావు? ఎందుకు ఇలా కఠినమైన పరీక్షలు పెడుతున్నావు? చిన్న మనుషుల్ని ఎందుకు క్షోభ పెడుతున్నావు? నా కూతురికి వీళ్ళకి ఎందుకు ఇలాంటి శిక్ష వేశావు? గుణే కదా వీళ్ళ కన్న తండ్రి. కాదని రాత ఆ కాగితం మీదకి ఎలా వచ్చింది? నువ్వే రుజువు చెయ్యాలి. రిపోర్ట్స్ నెగిటివ్గా వచ్చాయి. దొరికిపోయాక దొంగ కన్నీరు కారుస్తూ తప్పుడు మాటలు మాట్లాడకండి. రిపోర్ట్స్ నెగటివ్ గా ఎలా వచ్చాయో అర్థం కావట్లేదు. అమ్మ నాన్నల్ని కలపడానికి సంవత్సరం నుంచి ప్రయత్నించాను. ఎన్ని తిప్పలు పడ్డా, ఎన్ని ప్లాన్లు వేశాం. ప్లాన్లు ఇచ్చే తాతయ్య పోవడం ఒక బ్యాడ్ లక్. ఎలా అయినా వాళ్ళని దగ్గర చేయాలని ఎంత తాపత్రయపడ్డాం. ఆఖరికి ఈరోజు మా కళ నెరవేరుతుందని ఆశ పెంచుకున్నాను. అంత హ్యాపీగా ఉంది అనుకున్న టైంలో ఇలా రివర్స్ అయిందేంటి? అలా నెగిటివ్ రిపోర్ట్స్ రావడానికి రీజన్ ఏంటో అర్థం కావట్లేదు. ఎలా అది తప్పని నిరూపించాలి? అమ్మ పరిస్థితి ఏంటి? నేనే ఇంతలా సఫర్ అవుతుంటే మధు, చిన్న అమ్మమ్మ ఎంత కుమిలిపోతూ ఉంటారో. తొందరపడి ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా నష్టం మా ఫ్యామిలీకే. సిచ్యువేషన్ చేజారక ముందే అందరినీ కన్విన్స్ చేయాలి. ఏదో ఒక విధంగా ప్రాబ్లం సాల్వ్ చేయాలి. మా ఫ్యామిలీని సెట్ చేయాలి. రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన నేనే ఇలా అయితే ఎలా? No. అమ్మా, అమ్మా, అమ్మేంటి గదిలో లేదు? మధు వాళ్ళ గదిలో ఉందా? అమ్మా, ఫోన్ ఇంట్లోనే ఉంది. మరి అమ్మ ఎక్కడికి వెళ్ళింది? అంకుల్ పదండి, ఈ విషయం నాన్నతో చెప్దాం. రే వద్దురా, వాడు చాలా మదన పడుతున్నాడు రా. ఒంటరిగా వదిలేయటం బెటర్. ఇప్పుడు మళ్ళీ ఈ విషయం వాడికి చెప్పొద్దు. మనం వెళ్ళి వెతుకుదాం పద. అన్నయ్య, మేము వస్తాం అన్నయ్య. వద్దురా, మీరు అమ్మమ్మకి తోడుగా ఉండండి. పదరా. పదండి అంకుల్. నిద్రపోతున్నావేమో అని లేపాను. లేచావా? వింటావా? నా మొర ఆలకిస్తావా? మీరు దేవతలని, మంచి చెడులు తెలిసిన వాళ్ళని, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటారని చేతులెత్తి వేడుకుంటారే. నేనిప్పుడు వేడుకోవడానికి రాలేదు. నేనేం పాపం చేశానని ప్రశ్నించడానికి వచ్చాను.
వాళ్ళకేం అన్యాయం చేశానని అడగడానికి వచ్చాను. ఎందుకు నా జీవితంతో ఇలా ఆటలాడుకుంటున్నారు? నా బతుకు నాశనం చెయ్యాలని చూస్తున్నారు. మీ మీద నమ్మకం లేదనుకున్నానన్నా. గుణతో మొట్టమొదటిసారి విడిపోయినప్పుడు ఇంకెప్పుడు మీకు చేతులెత్తి మొక్కను అని నిర్ణయం తీసుకున్నాను. అందుకే కక్ష పెంచుకున్నారా, పగ పెట్టుకున్నారా, ప్రతీకారం తీర్చుకుంటున్నారా? కరుణిస్తారు, కటాక్షిస్తారు, కన్నీళ్లు తొడుస్తారు అని విశ్వాసం పెంచుకుంటారే, అప్పుడే ముగింపు పలకాలన్న నా జీవితానికి ఎందుకు పిల్లల్ని చాసలు పెంచారు? వాళ్ళని తోడునిచ్చి నా గోడు దిగుమింగుకునే పరిస్థితి తీసుకొచ్చారు. దయ చూపించారేమో అన్న చిన్న నమ్మకం, కనికరించారేమో అన్న చిన్న ఆశ, వాళ్ళని అనాథలు చేయకూడదన్న తపన కన్నీళ్లు దిగమింగుతూ కాలం వెళ్లదీశాను. బాధల పొత్తిళ్లలో వాళ్ళని పెంచి పెద్ద చేశాను. నా పిల్లల్ని వాళ్ళ నాన్నకు అప్పగించి వాళ్ళ ఆశలు తీర్చాలని అల్లాడిపోయాను. ఏదో మేలు కోసమే వాళ్ళని తోడు చేశారని మిమ్మల్ని కొలవడం మొదలు పెట్టాను. కానీ ఇవాళ ఆ నమ్మకాలన్నీ మళ్ళీ వమ్ము చేశారే. నన్ను ఎలా హింస పెట్టినా పర్వాలేదు, కానీ నా పిల్లల్ని కష్టపెట్టాలా? పసే పిల్లలు వాళ్ళు ఏం చేశారని వాళ్ళని అంతలా ఏడిపిస్తున్నావు. కానీ ఇవాళ ఆ నమ్మకాన్ని మళ్ళీ బొమ్మ చేశారు. నన్ను ఎలా హింస పెట్టినా పర్వాలేదు, కానీ నా పిల్లల్ని కష్టపెట్టాలా? పసి పిల్లలు వాళ్ళు ఏం చేశారని వాళ్ళని అంతలా ఏడిపిస్తున్నావు. విలువలాడిపోతున్న వాళ్ళ మీద ఇంత జాలి చూపించలేకపోతున్నావా? తండ్రి కోసం వాళ్ళ మనసు ఎంత తల్లడిల్లిపోయిందో నీకు కనిపించలేదా? వాళ్ళు వాళ్ళ తండ్రికి దగ్గర అవ్వాలనే తపన అది తప్పైపోయిందా? ఎందుకు ఎందుకు వాళ్ళని గుణ నుంచి దూరం చేస్తున్నావు? ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో నన్ను నేను ఎలా నిరూపించుకోవాలో చెప్పు. నింద మోస్తూ నేను చేస్తే నా పిల్లల బతుకులు ఏమైపోతాయి? వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుంది? ఇదేనా న్యాయం? రే అమ్మరా, నో కుదరదు, నేను ఒప్పుకోను. అసలు నిన్నెవరు అడిగారు? నువ్వెందుకు తల దూరుస్తున్నా? ఒప్పుకోను కుదరదు అంటానికి నువ్వెవరివి? నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రెండోసారి ఖచ్చితంగా టెస్ట్ చెయ్యిస్తాం. అయినా ఇది వాళ్ళ ఫ్యామిలీ విషయం, వాళ్ళు తేల్చుకోవాల్సిన విషయం. నీకు ఈ విషయంలో సంబంధమే లేదు. నువ్వేమంటావే జనని? నింద మోస్తూ నేను చేస్తే నా పిల్లల బతుకులు ఏమైపోతాయి? వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుంది? ఇదేనా న్యాయం? నీ
జగన్ నాటకానికి పిల్లల జీవితాలు నాశనం అయిపోవాలా? ఈ నాటకాలు, ఈ పరీక్షలు ఇంకా ఎప్పుడు ఆపుతావు? ఈ శిక్ష ఎప్పుడు రద్దు చేస్తావు? ఇది నాకు సెకండ్ ఛాన్సా? నేను అడిగిన ప్రశ్నకు సమాధానమా? కావచ్చు. అమ్మా చెప్పమ్మా, నువ్వేమంటావు? రెండో టెస్ట్ నీకు ఓకేనే కదా? దాన్ని అడిగితే అదేం చెప్తుందిరా? అది ఇప్పుడు దేనికి సమాధానం చెప్పే పరిస్థితిలో లేదు. అమ్మ ఒప్పుకుంది నాన్న. ఆవిడ ఒప్పుకుంటే గుణ ఒప్పుకోవాలి కదా. నువ్వన్నట్టు గుణ కుదరదు, ఒప్పుకోను అనట్లేదు కదక్క. తను మౌనంగా ఉన్నాడంటే అంగీకారం అనే అర్థం. అది బయటికెళ్ళింది స్పృహ తప్పినట్టు నటించి వచ్చింది. మధ్యలో వీళ్ళంతా కూడబలుక్కొని ఏదో ప్లాన్ వేశారు రఘుణ. వీళ్ళని నమ్మితే మోసపోతావు. ఎన్నిసార్లు మోసపోతావురా? వీళ్ళు మళ్ళీ ఓ 2-3 నెలలు ఈ ఇంట్లో తిష్ట వేయటానికి పన్నాగం పన్నుతున్నారు. చూడక్క, ఇంతకు ముందు జరిగిన టెస్ట్ గవర్నమెంట్ వాళ్ళదే. వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం అంత టైం పట్టింది. కానీ ఇప్పుడు చేయబోయేది ప్రైవేట్ టెస్ట్. దీనికంత టైం అవసరం లేదు. మాక్సిమం 48 అవర్స్. 100% రిజల్ట్స్ డెఫినెట్ గా వస్తాయి. గుణ, వీళ్ళేదో డైవర్ట్ చేయాలని చూస్తున్నారా? నీకు అర్థం కావడం లేదారా? అరే, ఇలా టెస్టులు అని ఆఖరికి నెగిటివ్ ని పాజిటివ్ చేస్తారా వీళ్ళు? అక్క, నువ్వు అలాంటి డౌట్లు ఏవి రేస్ చేయకు. ఈసారి జరిగేది ప్రైవేట్ టెస్ట్. మనందరి కళ్ళ ముందే శాంపిల్స్ తీసుకుంటారు, మన కళ్ళ ముందే టెస్ట్ చేస్తారు. మన కళ్ళ ముందే రిజల్ట్స్ ఇస్తారు. ఏదైనా మన ప్రెజెన్స్ లోనే జరుగుతుంది. గుణ, నువ్వేం టెన్షన్ పెట్టుకోకురా. ధైర్యంగా ఉండండిరా. కాలం ఎల్లకాలం మనకు అన్యాయం చెయ్యదు. వాట్ మై డియర్ సన్, ఏం చేస్తున్నావు? షేర్ మార్కెట్లో స్టడీ చేస్తున్నావా? న్యూ బిజినెస్లు సెర్చ్ చేస్తున్నావా? బ్రిలియంట్ ఫాదర్ నీ పక్కన ఉండగా నువ్వెందుకురా స్ట్రెయిన్ అవడం? ఇలా ఇలా శూన్యంలోకి చూసి రేపటి షేర్స్ పొజిషన్ చెప్పగలను. వేళ్ల మీద లెక్క పెట్టి
నెక్స్ట్ ఏ వెంచర్ ఎంత ప్రాఫిట్ సంపాదిస్తుందో క్యాలిక్యులేట్ చేయగలను. న్యూ బిజినెస్ లో ఇప్పుడు ఎంత పెడితే అప్పటికి ఎంత అవుతుందో చిటికేసి చెప్పగలను. ఎంతో మందిని బిజినెస్ దిగ్గజాలుగా నా బ్రిలియన్సీతో మార్చిన వాడిని నేను తలుచుకుంటే నిన్ను ఇంటర్నేషనల్ బిలియనీర్స్ పక్కన నిలబెట్టగలను. ఎందుకు డాడీ నాకింకా నువ్వు ఇంతకాలం నీ బ్రిలియన్స్ తో సాధించింది, సంపాదించింది, కూడేసింది నెక్స్ట్ 100 జనరేషన్స్ వరకు సరిపోతుంది కదా. అబ్బా అబ్బా ఇది కదా సంతోషంతో ఉప్పొంగిపోయే మాట. నా స్కాన్ కాపీ అంటే ఇలాగే ఉండాలరా? అవును, దీన్ని పంచ్ అంటారా, సటైర్ అంటారా? ఆ, నీకు కన్వీనియంట్ గా ఎలా కావాలంటే అలా మార్చుకో. అబ్బో, చాలా ఎదిగిపోయావురా. అది సరే గాని ఏళ్ల తరబడే నా కోసం నువ్వు నిరీక్షించావు కదా, ఇప్పుడు నేను ఎదురుపడ్డాను కదా. నాన్నని హ్యాపీ చేద్దామన్న ఆలోచన నీకు లేదారా? అయ్యో ఎందుకు లేదు డాడీ, నేను అదే ప్లాన్ చేస్తున్నాను. నీ ప్లాన్ ఏంటో తర్వాత చేద్దు గాని ఇప్పుడు ఒక చిన్న ట్రీట్మెంటో పబ్బో బారు ఎమోషన్స్ ని షేర్ చేసుకునే ప్లేస్ కి తీసుకెళ్ళరా. మధ్యాహ్నం ఏదో నెగటివ్ రిజల్ట్ మనకు ఫేవర్ గా వచ్చింది కదా, ఈ ఈవెంట్ ని సెలబ్రేట్ చేసుకోవాలి కదా. షూర్ డాడీ, మరి వెళ్దామా? ఓకే పదండి. డాడీ, మీ దగ్గర పేమెంట్ కి అమౌంట్ ఉందా? నీ దగ్గర ఉంటాయి కదరా. నా దగ్గర కూడా లేవు డాడీ. నచ్చదురా, నాకు అస్సలు నచ్చదు. లేదు, లేవు, కాదు, కష్టం, ఈ పదాలేరా నాకు తెలుగు భాషలో అస్సలు నచ్చదు. చిచి. మరి ఇంగ్లీష్ లో? నో నో నో, హిందీలో నహి నహి. మరి ఇప్పుడు ఎలా డాడీ? ఫ్రస్ట్రేట్ అయితే పార్టీ ఎలా చేసుకుంటాం? ఓ పని చేద్దామా? చెప్పు మై డియర్ సన్. మమ్మీని అడుగుదామా? మమ్మీనా? అప్సెట్ పొజిషన్ లో ఉందిరా. ఇప్పుడు వెళ్ళి చేయి జాపితే షటప్ గెట్ అవుట్ అంటది. ఇంకా మన పొజిషన్ పార్టీకి వెళ్ళేలా లేదు. డిసప్పాయింట్మెంట్ గా ఉందిరా. ఏంటో జైఫ ముందుకు లాగుతోంది, దాహం వెనక్కి లాగుతోంది. అప్సెట్ అవ్వక డాడీ, జస్ట్ పోస్ట్పోన్ చేసుకుందాం అంతే. రేపు వెళ్దాం. రేపు, టుమారో, కల్. ఓకే, గోడ మీద రాసేసుకుందాం. చూసి సాటిస్ఫై అవ్వచ్చు. పదా. ఏ దేవమో నా మీద కరుణించింది. రిపోర్ట్ నెగిటివ్ గా వచ్చింది. పీడ విరగడైపోయింది. ఆ గుంపుని గడపౌతలికి నెట్టేస్తాడు. ఈ సామ్రాజ్యానికి నేనే రాణిని, పెత్తనం చెలాయించచ్చు, అంతో ఇంతో కూడేసుకోవచ్చు అనుకున్నా. ఛ! నా ఎదుగుదలకి ఎవరేడుపు పడిందో గాని మళ్ళీ ఆ శివాగాడు మరో టెస్ట్ అని ఫిట్టింగ్ పెట్టాడు. రంగరాజే ఓకే అన్నట్టు తలూపింది. ఈ గుణగాడికేం పుట్టింది? వీడు బెల్లం కొట్టిన రాయిలా సైలెంట్గా గదికి వెళ్ళిపోయాడు. మళ్ళీ టెస్ట్. రిజల్ట్ ఏం వస్తాయో తెలీదు. నా బతుకు ఒడ్డుకు తేలుతుందా, ఏట్లో కొట్టుకుపోతుందా తెలీదు. టెన్షన్తో చచ్చిపోతున్నాను.
ఇప్పుడు ఈ సోకుకి తగ్గట్టు ఈ సొమ్ము నాదైతే నా సావిరంగా ఈ జెఫకు స్కాచాభిషేకం చేశాను. ఆహా, ఏం కనిపిస్తుంది సీను? పెగ్గు మీద పెగ్గు, పెగ్గుతో పాటు లెగ్ పీసు. అబ్బబ్బబ్బబ్బా! ఏంటి ఏంటి విశేషం? బుడ్డి అయిపోయేదాకా ఓ సెంటు కొట్టుకుంటూనే ఉన్నావు. మరి మరి అది అది నీ సిగ్గు చితక. నువ్వు మెలికలు తిరగకు, నా కడుపులో తిప్పుతున్నట్టుంది. నేను సిగ్గుతో మెలికలు తిరగడం లేదు. కొన్ని ఫ్లాష్ కట్స్ నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఏంటి? జైలుకి వెళ్ళి చాలా రోజులైంది కదా. గ్యాప్ చాలా వచ్చింది. అయితే మరేం లేదు. మరి చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి పల్స్ బీట్కి, బాడీ హీట్కి ఏదేదో కావాలనిపిస్తుంది. అంటే మా 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 మీద మమకారం మా మనసుకి టచ్ అయితే అదొక పంచాక్షరి మంత్రంలా పనిచేస్తుంది. ఇప్పుడు అడిగితే డబ్బులు ఇస్తుందో లేదో. నువ్వు అంటావో అంటావో అని డౌట్. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకోకపోతే కోడి విరగొట్టి పోయిలో పడేస్తా. మూసుకొని పడగా ఎలా? గుణ, డిఎన్ఏ టెస్ట్కి అన్నీ మాట్లాడొచ్చాను. పదరా వెళ్దాం.
దొంగతనం చేయలేదు, నేను దొంగతనం చేయలేదు. నువ్వు పోనీరా. హాయ్ రవి. హలో శివ, హౌ ఆర్ యూ? మా వాళ్ళందరూ వచ్చేసారు. నమస్తే అండి. డాక్టర్ గుణశేఖర్. హాయ్ సార్. హలో సార్. నేను మీ గురించి చాలా విన్నాను సార్. సార్, సాయంత్రం లోపు రిజల్ట్స్ వచ్చేస్తాయి కదా? ఇది సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన ప్రైవేట్ ల్యాబ్. ఎక్విప్మెంట్, ప్రాసెసర్స్ ఇంపోర్టెడ్. గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారం ఏమీ ఉండవు సార్. ఫార్మాలిటీస్, అథారిటీ, సిగ్నేచర్స్, అలా టైం డిలే ఏమీ ఉండవు. ఇమీడియట్గా రిజల్ట్స్, దట్టు జెన్యున్గా 100% యాక్యురేట్గా వస్తాయి. ఇదే ఈవినింగ్ వచ్చేస్తాయి కదా సార్? నో డౌట్, ఈవినింగ్ లోపు వచ్చేస్తాయి. స్పీడ్ ప్రాసెసర్, ఫారెన్ ఎక్విప్మెంట్ 100% కరెక్ట్ అంటున్నాడు. సాయంత్రం పాజిటివ్ అని రిజల్ట్ వస్తే మనం ఇంటి నుంచి ఇటు పారిపోవడమే. పారిపోవడం కాదు, అందరికన్నా ముందు ఇంటికి వెళ్ళి సర్దుకున్న బ్యాగ్ ఉంది చూడు, దాన్ని ముందు తీసుకుని బయటపడాలి. డాక్టర్, తనే డీల్ చేస్తుంది. డిఎన్ఏ శాంపిల్స్ తీసుకోండి. ఓకే డాక్టర్. కోఆపరేట్ చేయండి. కూర్చోండి. నెక్స్ట్ ఎవరు? వాళ్ళకి ఎంత నమ్మకమో ఆ మొహాలు చూడు. ఒక్కసారి ఫెయిల్ అయినా నమ్మకాలు చావలేదు. నిన్నటికంటే కాస్త తేరుకున్నారు. పాజిటివ్ వస్తే ఇంకా రెచ్చిపోతారు. అప్పుడు మనం ఊడ్చుకుపోతాం.
పిల్లలకి నా కళ్ళ ముందే ఇలాంటి పరీక్షలు జరగడం నాకు తల తీసేసినట్టుగా ఉంది. పాపం వాళ్ళెంత బాధపడుతున్నారు. నా మూలంగానే కదా వాళ్ళకి ఇలాంటి అవమానం. ఇలాంటి సిచ్యుయేషన్లో నిలబడ్డాం నాకు నరకంలా అనిపిస్తుంది. నేను తప్పు చేసుంటే ఎందుకు వాళ్ళని గుణ దగ్గరకు తీసుకొస్తాను? ఎన్నో అవమానాలు ఎదిరించి ఒంటరిగా పోరాడి వీళ్ళని పెంచుకున్నానే. వాళ్ళ గుణ పిల్లలు కాకపోతే ధైర్యంగా చెప్పుకోలేకపోయేదాన్ని కదా. ఏ పాపం ఎరగని ఆడదాని మీద నిందలేసి బయటికెళ్తే మరొకళ్ళతో సహజీవనం చేసుంటే పిల్లలకి చెప్పకుండా ఏ తల్లి మాత్రమే ఉంటుంది? నాలాంటి పరిస్థితి వచ్చిన ఏ తల్లి కూడా బహుశా బ్రతికుండకపోవచ్చు. నెక్స్ట్ ఎవరు? సార్ మీ పేరు చెప్పండి. గుణశేఖర్. మీ ఏజ్ సార్? 45. నీ పేరు చెప్పమ్మా. మధు. మధు. నీ ఏజ్? 23. నీ పేరు చెప్పు. చిన్న. నీ ఏజ్ ఎంత? 23. మీ ఇద్దరితో ఒకటే ఏజా? మేమిద్దరం ట్విన్స్. ఓ, కలిసే పుట్టారట, కానీ తండ్రెవరో తెలియకనే ఈ పరీక్షలు. వీళ్ళని నమ్మితే మోసపోతాం. ఎన్నిసార్లు మోసపోతావురా? వీళ్ళు మళ్ళీ ఓ 2-3 నెలలు ఇంట్లో తిష్ట వేయటానికి పన్నాగం పన్నుతున్నారు. ఇలా టెస్టులు అని ఆఖరికి నెగటివ్ ని పాజిటివ్ చేస్తారా వీళ్ళు? బాబు, ఇక్కడ షుగర్ టెస్ట్కి బ్లడ్ శాంపిల్స్ ఇచ్చే రూమ్ ఎక్కడా? దాటొచ్చినట్టున్నాను, దారి తెలియట్లేదు, కాస్త చెప్తారా? బాబు, నిన్నే. ఏమన్నారు? అదే బాబు, షుగర్ టెస్ట్ ఎక్కడ చేస్తారా అని అడుగుతున్నాను, దారి తెలియట్లేదు, చెప్తారా? అటు వెళ్ళండి. ఏమనుకోకపోతే నన్ను అక్కడికి తీసుకెళ్తావు బాబు? చూపు సన్నగిల్లింది, కన్ఫ్యూజ్ అవుతానేమోనని. సరే పదండి.
ఎటు వెళ్ళారో ఏంటో ఇంతవరకు రాలేదు. అమ్మా, ముసలాయన్ని ఎక్కడైనా చూసావా అమ్మా? లేదండి. షుగర్ టెస్ట్ కోసమని వచ్చావా అమ్మా? స్లిప్ పట్టుకుని ఇప్పుడే వస్తానని వెళ్ళారు. మతి తప్పిన మనిషి, దారి తప్పారేమో. అమ్మా, కాస్త నన్ను ఆ బ్లడ్ ఇచ్చే రూమ్ దగ్గరికి తీసుకువెళ్తావా అమ్మా? సరే రా. పదండి పదండి అమ్మా, రండి. ఎక్కడికెళ్ళావయ్యా? దారి తప్పానే, ఈ బాబు తీసుకొచ్చాడు. ఎంత కంగారు పడ్డానో తెలుసా? 50 ఏళ్ల నడే దారి తప్పి నీకు దూరం అయ్యాను. కొడగట్టి కొండెక్కే దీపానికి చేతులు అడ్డుపెట్టి వెలిగించి బతికించావు. ఇంకా ఇప్పుడేం దారి తప్పుతానే? ఇప్పుడు ఆ విషయాలు ఎందుకయ్యా? నిన్ను నిర్లక్ష్యం చేసి నీ దారి నిన్ను వదిలేసి నా దారి చూసుకున్నాను. మన్నించి ఆదరించావు. నువ్వు ఎందుకన్నా నా మనసు మర్చిపోదుగా. మీరు భార్యాభర్తలు అనుకుంటాను, కలిసి రాలేదా? వీళ్ళ కథలో ఏదో విషాదం ఉన్నట్టుంది. కలిసే వచ్చావు నాయనా. బ్లడ్ శాంపిల్ ఇస్తానని వచ్చారు. ఎంతకీ రాకపోతే కంగారు పడి ఇదిగో ఈ అమ్మాయిని బతిమలాడుకుంటే ఇక్కడికి తీసుకొచ్చింది. ఈ మధ్య కలిసాం, 50 ఏళ్ల ఎడబాటు తర్వాత. మీ పిల్లలెవరూ తీసుకురాలేకపోయారా? పిల్లలు చెప్పుడు మాటలు విని నేను దీన్ని వదిలేశాను. ప్రైవసీలంటూ వాళ్ళు నన్ను వదిలేశారు. అప్పుడు గాని నా తప్పు నాకు అర్థం కాలేదు. నాకు నేనే భారం అనుకున్నాను. కానీ ఇదే బంధమని, ఇదే బాధ్యతని, కట్టుకున్న వాడినని కన్న బిడ్డల పసిపిల్లవాడిలా చూసుకుంటూ నన్ను బతికించుకుంటుంది. చూసావుగా అమ్మా, కాసేపు కనపడకపోతే కంగారు పడి మీ సాయం కోరింది. అమ్మా, బాధపడకండి. బాధ కాదమ్మా, పసుపు కుంకాల భయం. నేనంటే దానికి ప్రాణం. పిలువ తెలియక కష్టాలు పెట్టిన కసాయివాణ్ణమ్మా నేను. డాక్టర్ గారు రాసిచ్చిన కాగితం ఏది? ఇదిగో. అమ్మా, ఇటువంటి నేను ఇస్తాను. ఊరుకోవే, ఏడవు. అసలు మీరిద్దరూ ఎందుకు విడిపోయారు? అహం. వయసులో ఉన్నప్పుడు తాను తగ్గలేదు, నేను తగ్గలేదు. నేనే తప్పు చేశానని అది తగ్గలేదు. తగ్గితే ఏం పోయిందని నేను తగ్గలేదు. నువ్వెంత అని గొడవ పెట్టుకున్నాం. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే సుప్పనాతులు శూర్పణకులు ఉంటారుగా, నాకు బాగా ఎగేశారు. అపార్థం చేసుకున్నాం, చీపో అని వదిలేసి వెళ్ళిపోయా. నన్ను నా కొడుకులు చీ అన్న తర్వాత కానీ నాకు పశ్చాత్తాపం కలగలేదు. దారి చూపించి సాయం చేశారు. వయసు చాదస్తమో ఏంటో మా గురించి చెప్పి మిమ్మల్ని విసిగించినట్టున్నాం. మీరేదో పని మీద వచ్చినట్టున్నారు. మీరు వెళ్ళండి బాబు. బాబు, ఒక్క నిమిషం.
మీరిద్దరూ భార్యాభర్తలా? ఇందాకటి నుంచి మేం మాట్లాడుతుంటే మీరు ఇలాగే చూసుకుంటున్నారు, స్వభావంగా ఉన్నారు. ఇప్పుడు చెరో వైపుకి కదులుతున్నారు. అందుకే ఆయన అడిగినట్టున్నారు. ఏమనుకోకండి. పర్వాలేదండి. అసలు విషయం చెప్పలేదు. మీరు భార్యాభర్తలేనా? అయినా కాకపోయినా పెద్దవాడిగా అనుభవంతో చెప్తున్నాను. చిన్నవాళ్ళు మీరు వేరేనా? మీకు జీవితాలుంటాయి కదా. మేం చేసిన పొరపాటును కూడా మీరు మీ జీవితంలో చేయకండి. వయసులో ఉన్నప్పుడు ధ్యాస సంపాదన మీదే ఉంటుంది. కట్టుకున్నదే కదా పడుంటుందని మగాడు అనుకుంటాడు. బాధ్యత మోస్తున్నాను కదా చులకన అని భార్య అనుకుంటుంది. భార్యాభర్తల మధ్య పోటీలు ఉండకూడదు, సర్దుబాట్లుండాలి. నాలాగే అందరికీ ఇంత గొప్ప మనసున్న భార్య దొరక్కపోవచ్చు. వృద్ధాప్యంలో ఒంటరితనం బ్రతుకు మీద ఆశ చంపేస్తుంది. పోతే బావుండనిపిస్తుంది. తోడున్నప్పుడే చివరిదాకా బ్రతకొచ్చు అన్న ధైర్యం వస్తుంది. కన్ను మూసే టైంలో ఒకళ్ళెదురుగా ఒకళ్ళుంటే అదో తృప్తి. ఎందుకయ్యా అలాంటి మాటలు మాట్లాడతావు? అది వాళ్ళు తాళికిచ్చే విలువ. సంసారానికి నమ్మకం పునాది. అది కృంగిపోతే బతుకు నిలబడదు. మాకిప్పుడు మిగిలిందేంటో తెలుసా? ఒకరి కన్నీళ్లు ఒకరు తొడవగలమనే చిన్న సంతోషం. క్షమాగుణం స్త్రీకున్న కనపడని ఆభరణం. నగలు చేయించాను, ఆస్తులు కూడబెట్టాను అని మగవాడు గర్వంగా ఫీలవుతాడు. కానీ వాళ్ళు ఒక్క పలకరింపుకే పరవశించిపోతారు. నేను దాన్ని పూచిక పుల్లలా చూసినా అది నన్ను ఇప్పటికీ నెత్తిన పెట్టి చూసుకుంటుంది బాబు. సీతారామయ్య గారు, నేనేనమ్మా. రండి, బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటాను. వస్తున్నానమ్మా. మిమ్మల్ని విసిగించానేమో, ఏమనుకోకండి. పర్లేదండి. వస్తామయ్యా, వస్తామమ్మా. అమ్మా ఉంటావా?